కార్తీక మాసం తర్వాత తులారాశి వారికి ఒకేసారి 3 భారీ శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉండబోతుంది. ఇటువంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది. అటువంటి అదృష్టాన్ని ఈ యొక్క తులారాశి వారికి రాబోతుంది. ముఖ్యంగా ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాలేంటి, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసం తర్వాత ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు వివాదాలు గాని, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి విషయాల్లో గాని, కోర్టు వివాదాలు గాని అన్ని సమసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇక ఇబ్బందులకు గురవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాదు ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు కుదిరినట్లయితే శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఇక మీరు దర్శించుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలను పొందుకోవచ్చు. కార్తీక మాసం లోపు రాహుకేతు పూజను చేపించుకున్న శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు కొన్నిసార్లు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు. నమ్మిన వ్యక్తి కోసం అడ్డుగా లేదా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా అప్పు కోసం మిమ్మల్ని మధ్యవర్తులుగా ఉంచేటువంటి అవకాశాలున్నాయి. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు మధ్యవర్తిగా ఉన్నట్లయితే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మీరు 2-3 సార్లు ఇలా దెబ్బతిని ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఏదేమైనా సరే మీకోసం మంచిగా లేదా అనుకుంటే మీరు సహాయం చేసేటువంటి తత్వం కలిగిన వారు. ఆ యొక్క చిన్న విషయాన్ని కొంతమంది అపార్థం చేసుకొని లేదా ఇక వాళ్లకు అవకాశంగా మార్చుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కనిపిస్తున్నటువంటి గురువు గారి నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సమస్యలను ఇక వివరించవచ్చు. 24 గంటల్లో పరిష్కారం చూపించబడును.